రైట్, ఇక ఏపీ ఎన్నికల కౌంటింగ్ మొదలవబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిపైనే సీనియర్ పాత్రికేయులు అవ్వచ్చు, సెఫాలజిస్ట్ కూడా మనతో జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా సీనియర్ పాత్రికేయులు తిలక్తో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. తిలక్ గారు లైన్లో ఉన్నారా? నమస్కారం అండి. నమస్కారం తిలక్ గారు. సో 21 రోజుల ఉత్కంఠకి తెరదించుతున్నాం. నరాలు తెగే ఉత్కంఠకు ఈరోజు ఫుల్ స్టాప్ పడబోతోంది. అలాగే బెట్టింగ్ రాయిళ్ల బెండు తీసే రోజు కూడా ఇదే అని ఖచ్చితంగా చెప్పవలసింది అవసరం కూడా ఉంది. సో ఏం జరగబోతోంది, ఏంటి మీ అంచనా? ఎగ్జిట్ పోల్స్ ప్రస్తావనకు వస్తే జాతీయ మీడియా సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏమాత్రం వాస్తవం లేకుండా ఇచ్చాయి. వాళ్ళు ఏదో గదుల్లో కూర్చున్నో లేకపోతే ఢిల్లీలో అవసరాల కోసం అంకెల గ్యారడీ చేస్తూ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది తప్ప కనీస పరిజ్ఞానం ఇండియా టుడే లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కూడా తెలియకుండా ఇవ్వటం అంటే ఆశ్చర్యం కలిగించింది. అదే ఒకటి. రెండు, ఆంధ్రప్రదేశ్లో క్రెడిబిలిటీ ఉన్న సంస్థల్లో ప్రముఖ స్థానంలో ఉన్న వాటిలో ఒకటిగా చెప్పుకునే ఆరా సంస్థ ఇచ్చిన దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఆ విధంగా చూసినప్పుడైతే క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు ఇచ్చిన వాటిని పరిగణలోకి తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రావడం ఖాయం అనేది వాటి నిర్ధారణ. దాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు ఇచ్చినటువంటి అంచనాలు మించి ఫలితాలు ఉంటాయని నా అంచనా. కారణం ఏంటంటే 47 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నాను. ఇప్పటికీ 4-5 జనరల్ ఎలక్షన్స్ చూశాను. ప్రజల్లో మూడ్ ఎలా ఉందంటే తెల్లవారుజాము నుంచే ఓటింగ్ కేంద్రాలకు, పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తినటువంటి సందర్భం చాలా అరుదుగా ఉంటుంది. అది ఈసారి మహిళలు కానీ, వృద్ధులు కానీ చాలా పెద్ద ఎత్తున, గ్రామీణ ఓటర్లు కానీ పెద్ద ఎత్తున వెల్లువెత్తారు. ఇదంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే నేను అనుకోవటం ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్సీపీ అని అనుకుంటున్నారు. తిలక్ గారు, మీరు చెప్పిన దాంట్లోనే ఒకటి తీసుకుంటే కనుక, మీరు ఇప్పుడు అన్నారు మహిళలు అలాగే వృద్ధులు అని. అట్ ద సేమ్ టైం ఈ ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన ఈ జాతీయ సంస్థలు కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సర్వేలు చేస్తూ, లేకపోతే అక్కడ ఎలక్షన్ ట్రాక్ అంటూ, లేకపోతే ఇవన్నీ చేస్తూ కూడా వెళ్తూ ఒక కామెంట్ చేశారు. సో రూరల్ ప్రాంత ఓటర్లు అలాగే మహిళలు ఎవరికైతే బలంగా ఎవరి వైపు అయితే నిలబడతారో వాళ్ళదే గెలుపు అన్నారు. దానికి కాంట్రడిక్షన్గా ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ వస్తూ ఉన్నాయి. హౌ డు యు సీ దట్? ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఎగ్జిట్ పోల్స్ ని ప్రభావితం చేసే కెపాసిటీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పుకోవాలి కూడా. ఆయన మీరు గతంలో చరిత్రను కనుక పరిశీలిస్తే ఎన్టీ రామారావు మీద ఆయన తిరుగుబాటు చేసే ముఖ్యమంత్రి అయినప్పుడు ఈనాడు వంటి, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలను నిలవబరుచుకుని వాటిని అండగా చూసుకుని అక్కడ ఎమ్మెల్యే లేకపోయినప్పుడు కూడా తనకు మద్దతుగా పెద్ద ఎత్తున తనకు ఎమ్మెల్యేలు వచ్చేశారు ఎన్టీ రామారావు శిబిరం నుంచి అని చెప్పి ప్రచారం చేసి ప్రజల్లో అయోమయం సృష్టించి, ప్రజల్లోనూ ఎమ్మెల్యేల్లో కూడా అయోమయం సృష్టించి ఆ ఎన్టీఆర్ శిబిరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇటు వచ్చేట్టుగా చేయగలిగిన కెపాసిటీ చంద్రబాబు నాయుడు. తిలక్ గారు, సేమ్ ఫార్ములా అండి, సేమ్ ఫార్ములా. మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఏ ఘటన అయితే మొదలు పెట్టారో ఆ ఘటన దగ్గర నుంచి ఒక దశాబ్దం పైన దాటిపోయింది. స్టిల్ అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు, అలాగే సక్సెస్ అవుతున్నారు. ఎట్లా చూడొచ్చు దాన్ని? ఎక్కడ అందుకోలేకపోతున్న కారణాలు ఏంటి మిగతా వాళ్ళు? ఇప్పుడు ఆయన ఒకటండి, ఆయన ఈ ఫార్ములా ఫాలో అవుతున్నాడంటే ఇది అవుట్డేటెడ్ ఫార్ములా. దీన్ని ఆయన మర్చిపోవట్లేదు. ప్రజలను విస్మరించి ప్రజలను ఆలంబనంగా చేసుకుని రాజకీయాలు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు. ప్రజలు కాదు ఆయనకి కావాల్సింది గ్రూపులు, డబ్బు, మేనేజ్మెంట్, ఈ అసత్య ప్రచారం, మీడియా సంస్థలు ఎన్ని ఉన్నా కానీ ఆయనకి సంతృప్తి ఉండదు. ఇంకా కొత్త సంస్థలను కూడా ఆయన లోపరుచుకుని దుష్ప్రచారం చేయటం, వీటి వల్ల ప్రయోజనం ఏంటి అనేది నేను ఆలోచించినప్పుడు, సరే ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఈ రకమైన ప్రచారం ఎందుకు జరుగుతుందంటే, ఈ కౌంటింగ్ కేంద్రాల్లో వీళ్ళకి ఏజెంట్లు ఉండాలి తెలుగుదేశం పార్టీకి. ఆ ఏజెంట్లు లేకుండా పోతారు ఓటమి కనుక ఒప్పుకుంటే. అందుకోసం ఈ పాత ఫార్ములాకి సంబంధించిన ప్రచారాన్ని ఆయన ఎన్నుకున్నారు. నిజానికి ఆయనకి తెలుసు వాస్తవం ఏంటనేది. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఈ గోబెల్స్ ని ఆధారంగా, గోబెల్స్ ఉంటే ఈవేళ ఆయన నంబర్ 1 లో ఉండేవాడు కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు నంబర్ 1 లో ఉండేవాడు ఈ అసత్య ప్రచారం విషయంలో. అందువల్ల ఈ పాత ఫార్ములానే ఫాలో అయిన ప్రజల్ని ఇంకా మభ్యపెట్టచ్చు. కార్యకర్తలు ప్రత్యేకించి వాళ్ళ పార్టీ కార్యకర్తలను మభ్యపెట్టి మనం గెలుస్తున్నాం అని చెప్పి ఇంకా వాళ్ళతో పనిచేయించుకునే
తత్వానికి చంద్రబాబు నాయుడు గారు బాగా అలవాటు పడ్డారు. అది ఇప్పుడు ఫాలో అయ్యారని నేను అనుకుంటున్నాను.